మైండ్ అనేది థింగ్ కాదు, అదొక ఈవెంట్. థింగ్ అయితే అందులో సబ్స్టెన్స్ ఉంటుంది. ఈవెంట్ అంటే జస్ట్ అదొక ప్రాసెస్. థింగ్ అనేది రాయి లాంటిది, ఈవెంట్ అనేది సముద్రంలో వచ్చే వేవ్స్ లాంటిది. వేవ్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి, కానీ అవి సబ్స్టెన్స్ కాదు. అది జస్ట్ గాలికి సముద్రం మధ్య జరిగిన ఒక ఈవెంట్, ఒక ప్రాసెస్ మాత్రమే. మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, మైండ్ అనేది ఒక ప్రాసెస్, లైక్ సముద్రం వేవ్స్ లాగా, ఒక నదిలాగా. కానీ అందులో ఎటువంటి సబ్స్టెన్స్ ఉండదు. ఒకవేళ అది సబ్స్టెన్స్ కలిగి ఉంటే అప్పుడు అది డిజాల్వ్ అవ్వదు. దానికి ఒకవేళ సబ్స్టెన్స్ లేకుండా ఉంటే అప్పుడు సింగిల్ ట్రేస్ కూడా వదలకుండా డిసైపేర్ అయిపోద్ది. డిసైపేర్ అంటే అదృశ్యం అయిపోవడం. ఒక వేవ్ సముద్రంలోకి డిసైపేర్ అయిపోతే ఇంకక్కడ ఏం మిగిలి ఉంటుంది? నథింగ్, ఏం ఉండదు. ఒక చిన్న ట్రేస్ కూడా ఉండదు. మైండ్ అనేది ఆకాశంలో ఎగురుతున్న పక్షి లాంటిది. గాలిలో ఎగురుద్ది, కానీ ఏ ఫుట్ ప్రింట్స్ ఉండవు. ఒక్క ఫుట్ ప్రింట్ జాడ కూడా దొరకదు. ఎటు వెళ్ళిందో కూడా మార్గం ఉండదు. ఇలాగే మైండ్ కూడా ఒక ప్రాసెస్. ఇన్ఫ్యాక్ట్ మైండ్ ఎగ్జిస్ట్ అయ్యి లేదు, కేవలం థాట్స్ మాత్రమే ఉంటాయి. థాట్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. దీనివల్ల మీరు ఆలోచించి ఆ కంటిన్యూటీలో ఏదో సంథింగ్ ఉందని ఫీల్ అవుతారు. ఒక థాట్ వస్తుంది, మళ్ళీ ఇంకో థాట్ వస్తుంది, మళ్ళీ ఇంకో థాట్ వస్తుంది. ఇలాగ థాట్స్ వస్తూ ఉంటాయి. ఒక థాట్కి ఇంకో థాట్కి మధ్యలో ఉన్న గ్యాప్ చాలా చిన్నది. దీనివల్ల ఆ రెండు థాట్స్ మధ్య ఇంటర్వెల్ని మీరు చూడలేరు. సో రెండు థాట్స్ జాయిన్ అయ్యి అవి కంటిన్యూటీగా మారుతాయి. ఈ కంటిన్యూటీ వల్ల మీరు మైండ్ ఉందని థింక్ చేస్తారు. థాట్స్ ఉన్నాయి కానీ మైండ్ లేదు. జస్ట్ లైక్ ఎలక్ట్రాన్స్ లాగా. ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కానీ మ్యాటర్ లేదు. అలాగే థాట్స్ కూడా మైండ్ యొక్క ఎలక్ట్రాన్స్ లాగా. జస్ట్ లైక్ గుంపులాగా. ఒక సెన్స్లో గుంపు ఉంది, మరో సెన్స్లో లేదు. కేవలం ఇండివిజువల్సే ఉన్నారు, కానీ చాలామంది ఇండివిజువల్స్ కలిసి ఒకే గుంపు అనే ఫీలింగ్ని ఇస్తుంది. థాట్స్ ఉన్నాయి, మైండ్ లేదు. మైండ్ జస్ట్ ఒక అపీరెన్స్. అని మీరు మైండ్లోకి లోతుగా చూసినప్పుడు మైండ్ డిసప్పేర్ అవుతుంది. దెన్ అప్పుడు థాట్స్ ఉంటాయి. మైండ్ ఎప్పుడైతే డిసప్పేర్ అవుతుందో అప్పుడు కేవలం ఇండివిజువల్స్ థాట్స్ మాత్రమే ఉంటాయి. మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఆకాశం అయితే అందులో థాట్స్ అనేవి క్లౌడ్స్ లాంటివి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాగ మైండ్ లేనప్పుడు మీరు ఇకపై థాట్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదని మీకు వెంటనే పర్సెప్షన్ వస్తుంది. థాట్స్ ఉంటాయి కానీ అవి మీ ద్వారా పోతుంటాయి. అంటే ఆకాశం ద్వారా క్లౌడ్స్ అటు ఇటు పోతున్నట్టు ఉంటుంది. థాట్స్ మీలో మూవ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే మీలో చాలా విశాలమైన ఎంప్టీనెస్ ఉంది. అడ్డంకులు లేవు, వాటిని ఆపడానికి ఎటువంటి గోడ కూడా లేదు అక్కడ. మీ మైండ్ చాలా విశాలమైంది, లైక్ ఆకాశంలాగా. థాట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే వచ్చి పోతుంటాయని అబ్జర్వ్ చేసి ఫీల్ అవుతారో అప్పుడు మీరు ఒక వాచర్, విట్నెస్లా ఉంటారు. అప్పుడు మీరు మీ మైండ్ని పట్టు సాధించిన వారు అవుతారు. మీ మైండ్కి మీరు మాస్టర్ అవుతారు. మైండ్ని కంట్రోల్ చేయలేము, ఎందుకంటే అది కంట్రోల్ అవ్వదు. అసలు ఎలా కంట్రోల్ చేస్తారు? ఎవరు కంట్రోల్ చేస్తారు? అక్కడ కంట్రోలర్ అంటూ ఎవరు ఉండరు. ఇఫ్ ఒకవేళ మైండ్ కంట్రోల్ చేస్తే దెన్ అది అప్పుడు మైండ్లో ఒక భాగంగా మాత్రమే అవుతుంది. మైండ్ యొక్క భాగం ఇంకో భాగాన్ని కంట్రోల్ చేస్తున్నట్టు ఉంటుంది. అంటే ఒక థాట్ని ఇంకో థాట్ కంట్రోల్ చేస్తుంది అన్నట్టు, కానీ అది స్టిల్ థాటే. మైండ్ ఇలా కంట్రోల్ అవ్వదు, అండ్ ఎవరూ లేరు కంట్రోల్ చేయడానికి. ఇన్నర్ ఎంప్టీనెస్ని చూడగలదు కానీ కంట్రోల్ చేయలేదు. మైండ్లో థాట్స్ మూవ్ అవుతున్నాయని చూడటమే కంట్రోల్. ఏ కంట్రోల్ లేకుండా చూడటమే కంట్రోల్. ఏ జడ్జిమెంట్ లేకుండా అబ్జర్వ్ చేయటం, వాచ్ చేయటం, విట్నెస్గా ఉండటమే కంట్రోల్. ఆ అబ్జర్వ్ చేసే ఫినామినా వల్ల మీరు మీ మైండ్కి మాస్టర్ అవుతారు, ఎందుకంటే ఆ అబ్జర్వేషన్లో మైండ్ డిసప్పేర్ అయిపోయింది కాబట్టి. ఇది ఎలా అంటే, ఒక రాత్రి చీకట్లో మిమ్మల్ని ఎవరో ఫాలో చేస్తుంటే భయంతో ఫాస్ట్గా పరిగెడుతున్నట్టు ఉంటుంది. మిమ్మల్ని ఫాలో చేసే వ్యక్తి ఎవరో కాదు, అది మీ నీడ. మీరు ఎంత వేగంగా పరిగెడితే మీ నీడ కూడా అంతే ఎక్కువ పరిగెడుతుంది, అంతే దగ్గరగా ఉంటుంది. మీరు ఎంత స్పీడ్గా పరిగెత్తినా సరే అందులో ఏ డిఫరెన్స్ ఉండదు, అది మీతోనే ఉంటుంది. దాన్ని మీరు తప్పించుకోలేరు. మీరు పరిగెత్తడం వల్ల దాన్ని కంట్రోల్ చేయలేరు. మీరు నీడని డీప్గా చూడాల్సి ఉంటుంది. స్టిల్గా నిలబడి మీరు నీడని డీప్గా చూస్తే నీడ డిసప్పేర్ అయిపోద్ది, ఎందుకంటే నీడ లేదు. అది కేవలం లైట్ లేకపోవడం వల్లే నీడ వచ్చింది. అలాగే మీ మైండ్ కూడా నథింగ్ బట్ మీ ప్రెజెన్స్ లేకపోవడం. మీరు సైలెంట్గా కూర్చొని మైండ్లోకి లోతుగా చూస్తే సింపుల్గా మైండ్ డిసప్పేర్ అయిపోద్ది. అప్పుడు కేవలం థాట్స్ మాత్రమే మిగిలి ఉంటాయి, కానీ మైండ్ మాత్రం ఉండదు.